ఓకేనా? మళ్ళీ అక్కడ స్ట్రైట్గానే ఉండి ఇట్లా ఆ గేట్ కూడా వస్తుంది. స్టార్ట్. ఈరోజు గద్వాల పీజీ సెంటర్లోన విద్యార్థులు అంటే రెగ్యులర్గా మెస్ ఓపెన్ చేయాలని ధర్నాకి దిగడం జరిగింది. మరి గేటుకు తాళం వేసి అంటే ఫ్యాకల్టీని ప్రొఫెసర్లను కూడా లోపల్లో బంధించి విద్యార్థులు గేటు ముందర ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి సంఘీభావంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇక్కడికి నూతన విద్యార్థులు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఎస్సీలకు బీసీలకు ఓసీలకు తగ్గట్టుగా అంటే 8,000 9,000 10,000 డీడీ రూపంలో చెల్లించుకుంటారు. ఆ చెల్లించుకున్న దాని ప్రకారమే ప్రతి మంత్ కూడా మెస్ రన్ చేయాలి. కానీ వీళ్ళు ఆ డీడీలు కట్టించుకున్న దాని ప్రకారం మెస్ చేయకుండా అంటే యూనివర్సిటీ రూల్ ప్రకారం రెగ్యులర్ మెస్ ఓపెన్ చేయాలి. ఆ మెస్ ఓపెన్ చేస్తే కుక్కులు వాళ్ళు ఉంటారు, వార్డెన్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే రెగ్యులర్గా వండి విద్యార్థులకి అన్నం పెడతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కట్టిన డీడీలను మొన్న గతంలో రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీరు డీడీ కడితే మీకు రెగ్యులర్ మెస్ ఓపెన్ చేస్తామని మాట ఇచ్చినారు. మొన్న విజిట్కి వచ్చినప్పుడు వీసీ గారు కూడా జిఎన్ శ్రీనివాస్ గారు సార్ గారు కూడా ఇక్కడ విజిట్కి రావడం జరిగింది 4 రోజుల కిందట. అప్పుడు కూడా విన్నవిస్తే ఆయన మీరు డీడీలు కడితే ఖచ్చితంగా మీకు మెస్ రెగ్యులర్గా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నిన్న విద్యార్థులతో ఏమంటున్నారంటే మీ డీడీలకి మేము మెస్ మెయింటైన్ చేయలేము కాబట్టి ప్రైవేట్ మెస్ లాగానే మీరు ప్రతి మంత్ కూడా 2,500 కట్టుకుంటే మీకు భోజనం పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది యూనివర్సిటీ రూల్స్కి అగెనెస్ట్. ఎందుకంటే ఇప్పటికే అంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ నుంచి ఈ రకంగా కరీంనగర్ నుంచి వచ్చినారు విద్యార్థులు. వాళ్ళ తల్లిదండ్రులు బీద పరిస్థితి, వాళ్ళు అంటే అప్పు చేసి 8,000 9,000 10,000 రూపంలో డీడీలు కట్టడం జరిగింది. మరి ఇప్పటికే దాదాపు 10 లక్షల ఫండ్ ఆల్రెడీ యూనివర్సిటీ అకౌంట్లో ఉంది. మరి దాని ప్రకారమే మెస్ మెయింటైన్ చేయాలి. కానీ అట్లా మెయింటైన్ చేయకుండా మేము అట్లా మెయింటైన్ చేయము, మాకు సంబంధం లేదు, మీ ఇష్టం, మీ బాధలు మీరు పడనని పిల్లల్ని అంటే విద్యార్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఉంది. కాబట్టి యూనివర్సిటీ రూల్కి అగెనెస్ట్గా అంటే వ్యతిరేకంగా ఇట్లా రన్ చేయడం సమంజసం కాదు. ఈ పద్ధతి ఎక్కడ లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా ఎక్కడైనా యూనివర్సిటీల్లోన డీడీలు కట్టిన ప్రకారమే యూనివర్సిటీ రెగ్యులర్గా అంటే గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి మెస్ మేనేజ్మెంట్ కిందనే ఈ డీడీలు కట్టిన దాంట్లో మాత్రమే వాళ్ళు భోజనం పెట్టాల్సిన పరిస్థితి. కానీ గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈ పీజీ సెంటర్లో రెగ్యులర్ మెస్ ఓపెన్ చేయడం లేదు. కానీ ఇప్పుడు విద్యార్థులు చాలా మంది వచ్చినారు. దాదాపు 150 మంది 200 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఇప్పటికే కరెక్ట్గా 84 మంది డీడీలు కట్టినారు. మరి అంటే వాళ్ళు ఊరికే చెప్తున్నారు 100 మంది కట్టాలా అంత కట్టాలా, అట్లా ఏముండదు. ఎంతమంది కట్టినా కూడా ఖచ్చితంగా యూనివర్సిటీ రూల్ ప్రకారం మెస్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే లేడీస్ ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ మెస్ ఉంటుంది, ఇక్కడ మెస్ ఉంటుంది, హాస్టల్ ఉంటుందని వాళ్ళు ధైర్యంతోనే ధీమతోనే తల్లిదండ్రులు పంపిస్తే ఈ రకంగా ఇట్లా వచ్చి పిల్లలు బాధలు పడడం, విద్యార్థులు ఇక్కడ బాధలు పడడం చాలా బాధాకరం. కాబట్టి తక్షణం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. యూనివర్సిటీకి గ్రాంట్ పెద్ద ఎత్తున కూడా కేటాయించి కూడా ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి. మరి ఈ రకంగా పాలమూరు యూనివర్సిటీ వీసీ గారు తక్షణమే స్పందించాలి, రిజిస్టర్ గారు కానీ. ఎందుకంటే వీసీ గారు కూడా చెప్పడం జరిగింది గతంలో, వాళ్ళు మాట ఇచ్చినందుకు కట్టినాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారమే యూనివర్సిటీకి తక్షణమే మెస్ ఓపెన్ చేసే విధంగా మరి ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కూడా వీసీ దృష్టి తీసుకుపోయి ఈ మెస్ను ఓపెన్ చేయాలి. లేని పక్షంలో మేము ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం, ధర్నా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే చెప్తా ఉన్నాం ఈరోజు దీని సూచిక ఏంటంటే మాకు తక్షణమే ఓపెన్ చేయాలని చెప్పినాం. ఒకవేళ ఈరోజు చెప్పకపోతే రేపు ఒకటి అవకాశం ఇచ్చి ఎల్లుండి రోజు తక్షణమే పాలమూరు యూనివర్సిటీ బాట పట్టి పాలమూరు యూనివర్సిటీ దగ్గర వీసీ చాంబర్ దగ్గరనే నిరసన దీక్ష చేసి అక్కడనే మాట ఇచ్చేంత వరకు కూడా అక్కడనే ఉంటామని డిమాండ్ చేస్తూ ఉన్నాం.